మన శరీరంలో శక్తి ప్రవహించే 7 ప్రధాన కేంద్రాలు ఉన్నాయనే విషయం మీకు తెలుసా? వీటినే చక్రాలు అని అంటారు. ఈ చక్రాలు కనుక సరిగ్గా పనిచేస్తే మన ఆరోగ్యం, మనసు, జీవితం సమతుల్యంలో ఉంటాయి. ఈరోజు మనం ఈ 7 చక్రాల యొక్క విశిష్టత, వాటి యొక్క రంగులు, మంత్రాలు, అది యాక్టివేట్ అయితే వాటి వల్ల కలిగే ప్రభావం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే కొంతమంది ఏం చెప్తారంటే 7 నిమిషాల్లోనే 7 చక్రాలు యాక్టివేట్ చేయొచ్చు అని చెప్తూ ఉంటారు. అమ్మ, 7 నిమిషాల్లో 7 చక్రాలు యాక్టివేట్ అవ్వడం అనేది ఇంపాసిబుల్. అది సాధ్యమయ్యే పనే కాదు. ప్రతి ఒక్కరికి ఇండివిజువల్గా వాళ్ళు చేసే మెడిటేషన్ని బట్టి కొంతమందికి ఇయర్స్ పడుతుంది, కొంతమందికి మంత్స్ పడవచ్చు. కొందరికి అట్ ఏ టైం ఒక్క చక్రం మాత్రమే యాక్టివేషన్లోకి వస్తుంది, కొందరికి 2, కొందరికి 3. మనం చేసే మెడిటేషన్ని బట్టి యాక్టివేషన్లోకి ఉంటాయి. అంతేగాని 7 నిమిషాల్లో 7 చక్రాలు యాక్టివేట్ చేయొచ్చు అనే మాట మాత్రం అవాస్తవం. అది సాధ్యమయ్యే పని అస్సలే కాదు. ఈ 7 చక్రాలు వచ్చేసి మూలాధార చక్రం, స్వాదిష్టాన చక్రం, మణిపూరక చక్రం, అనాహత చక్రం, విశుద్ధి చక్రం, ఆజ్ఞా చక్రం, సహస్రార చక్రం. ఇప్పుడు ఒక్కొక్క చక్రం గురించి డీటెయిల్గా చెప్పుకుందాం. ఫస్ట్ మూలాధార చక్రం. ఈ చక్రం యొక్క స్థానం వచ్చేసి వెన్నపూస చివరి భాగం. దీన్నే రూట్ ఆర్ బేస్ ఆఫ్ స్పైన్ అని కూడా అంటాం. దీని యొక్క రంగు వచ్చేసి ఎరుపు. ఇది భూమి యొక్క తత్వం. మనం లం అనే మంత్రాన్ని జపిస్తూ ఈ చక్రాన్ని యాక్టివేట్ చేయాలి. ఈ చక్రం కనుక యాక్టివేట్ అయితే దానివల్ల మన మీద కలిగే ప్రభావం వచ్చేసి స్థిరత్వం, భద్రత, ఆత్మవిశ్వాసం. ఒకవేళ ఈ చక్రం ఇంబ్యాలెన్స్ అయితే మనలో వచ్చే లక్షణాలు వచ్చేసి భయం, అస్థిరత, ఆర్థిక సమస్యలు. సెకండ్ది వచ్చేసి స్వాదిష్టాన చక్రం. ఈ చక్ర స్థానం వచ్చేసి నాభి కింద భాగం. ఈ రంగు వచ్చేసి నారింజ. ఇది జలతత్వం. వామ్ అనే మంత్రాన్ని పఠిస్తూ ఈ చక్రాన్ని మనం యాక్టివేట్ చేయాలి. ఈ చక్రం యాక్టివేట్ అయితే మనలో కనిపించే లక్షణాలు వచ్చేసి సృజనాత్మకత, సంబంధాలు, సంతోషం, భావోద్వేగాలు. ఒకవేళ ఈ చక్రం ఇంబ్యాలెన్స్ అయితే మనలో కలిగే లక్షణాలు అసూయ, అసంతృప్తి, భావోద్వేగ సమస్యలు. థర్డ్ది వచ్చేసి మణిపూరక చక్రం. ఈ చక్ర స్థానం వచ్చేసి నాభి భాగం. రంగు పసుపు. ఇది అగ్నితత్వం. రామ్ అనే మంత్రాన్ని పఠిస్తూ ఈ చక్రాన్ని మనం యాక్టివేట్ చేయాలి. ఈ చక్రం యాక్టివేట్ అయితే మనలో వచ్చే ప్రభావం వచ్చేసి శక్తి, ఆత్మగౌరవం, లక్ష్యం, సాధన. ఈ చక్రం ఇంబ్యాలెన్స్ అయితే మనలో వచ్చేవి కోపం, అహంకారం, నిరుత్సాహం. 4వది అనాహత చక్రం. ఈ చక్రం యొక్క స్థానం హృదయ భాగం. రంగు ఆకుపచ్చ. ఇది వాయువు తత్వం. యామ్ అనే మంత్రాన్ని పఠిస్తూ ఈ చక్రాన్ని మనం యాక్టివేట్ చేయాలి. ఈ చక్రం మనలో యాక్టివేట్ అయితే మనలో ఉండే లక్షణాలు ప్రేమ, కరుణ, క్షమ, సంబంధాల సమతౌల్యం. ఒకవేళ ఈ చక్రం ఇంబ్యాలెన్స్ అయితే మనలో వచ్చే లక్షణాలు ద్వేషం, ఒంటరితనం, భావోద్వేగ కఠినత్వం. 5వది వచ్చేసి విశుద్ధి చక్రం. దీని స్థానం గొంతు. రంగు నీలం. తత్వం ఆకాశం. మంత్రం హం. ఈ చక్రం యాక్టివేట్ అయితే మనలో కనిపించే లక్షణాలు స్పష్టమైన సంభాషణ, సత్యావచనం, సృజనాత్మక వ్యక్తీకరణ. ఒకవేళ ఇంబ్యాలెన్స్ అయితే మనలో కలిగే లక్షణాలు అబద్ధం, భయంతో మాట్లాడలేకపోవడం. 6వది వచ్చేసి ఆజ్ఞా చక్రం. ఈ చక్రం యొక్క స్థానం భ్రూవ్య మధ్య, అంటే తాడై ఆజ్ఞా చక్రం అంటే. రంగు వచ్చేసి నీలం. తత్వం మనసు లేదా చైతన్యం. మంత్రం ఓం, ఓంకారం. ఈ ప్రభావం వచ్చేసి జ్ఞానం, అంతఃచేతన, దర్శనం, ఆధ్యాత్మిక దృష్టి. ఈ చక్రం ఇంబ్యాలెన్స్ అయితే మనలో కలిగే లక్షణాలు భ్రమ, అస్పష్ట ఆలోచనలు, మోసపోవడం. ఇంకా లాస్ట్ వచ్చేసి సహస్రార చక్రం. దీని స్థానం తలపైన. రంగు వచ్చేసి వైలెట్ లేదా తెలుపు. తత్వం శుద్ధ చైతన్యం, ప్యూర్ కాన్షియస్నెస్. మంత్రం వచ్చేసి సైలెంట్గా మెడిటేషన్ చేయడం లేదా ఓంకారాన్ని కూడా పఠించవచ్చు.
రెండూ ఒకటే. ఈ చక్రం యాక్టివేట్ అయితే మనలో కలిగే లక్షణాలు వచ్చేసి ఆత్మజ్ఞానం, దైవ అనుభూతి, బ్రహ్మాండంలో ఏకత్వం పొందడం. ఈ చక్రం ఇంబ్యాలెన్స్ అయితే ఆధ్యాత్మికత లేని జీవితం, శూన్యత భావన. ప్రతి ఒక్కరు మెడిటేషన్ చేయండి, మీలో ఉన్న 7 చక్రాలు యాక్టివేట్ చేసుకోండి. ఈ 7 చక్రాలు మనలో యాక్టివేట్ అయితే మన మనసు, శరీరం, ఆత్మ అన్నీ శుద్ధి అవుతాయి. ఓం నమః శివాయ.